రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ విస్తరణ, డ్రోన్ సేవల ప్రోత్సాహం, గ్రీన్ మాన్యూర్ వినియోగం పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చి ఉత్పత్తి ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యమని తెలిపారు. అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా మెకనైజేషన్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏదైనా సరే ఒక సిస్టమేటిక్ గా నెక్స్ట్ 1 year లో క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఏమి చేస్తే సెకండ్ పంటకి ముందుకు వెళ్తుంది, థర్డ్ పంట ఏమి వేయాలంటే సపోజ్ ఇక్కడ నువ్వులు తీసుకున్నారనుకోండి, అది కనుక 90 days లో కరెక్ట్గా చేసుకోగలిగితే 30,000 రూపాయల ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విధంగా థర్డ్ క్రాప్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం. ఈ ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా 4-5 పంటలు తీసుకుంటే, ప్యాడీ తీసుకున్నారనుకోండి, మా సీడ్ క్వాలిటీని పెంచడం, సీడ్ క్వాలిటీని పెంచి స్పూరియస్ సీడ్ లేకుండా చేయగలిగితే 2 to 5% ఈల్డ్ పెరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా గ్రెయిన్లో యూనిఫార్మిటీ వచ్చి కాస్ట్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు ఒక 100 acres మనం 20,000 acresకి సీడ్ వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ 1,60,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారు కాబట్టి అట్లీస్ట్ 50% అంటే 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడ్ తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపుగా 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా కాటన్ ఈ ప్రాంతంలో సుమారుగా తీసుకుంటే 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తూ ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఆదిత్య BT 2208 ఈ సీడ్ వల్ల క్వాలిటీ పెరిగి ఆ పురుగును అన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేస్తూ ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20 నుంచి 30,000 ఎకరాలకి ఈ సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత పల్సెస్ బెంగాల్ గ్రామ్, ఇందులో NBG 1267 ఈ వెరైటీ కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల క్రాప్ సైజు పెరిగి హైట్ పెరిగి మెకనైజ్డ్ పికింగ్కి ఈజీ అవుతుందని చెప్తున్నారు. మెకనైజ్డ్ పికింగ్కి వస్తే ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఇప్పుడు ఉండేటువంటి 10 బస్తాల కంటే 12 బస్తాలు పండేటువంటి, అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది.